నమస్కారం. ఆస్ట్రాలజీ వీక్షకులకి స్వాగతం. ముందుగా మేషరాశి సెప్టెంబర్ 2026 నెలవారీ ఫలాలు. మీరు ఈ జ్యోతిష వివరాలలో ఎక్కడైనా అపశృతి కనిపించినా కంగారు పడకండి. వీడియో చివరలో అన్ని రకాల ఇబ్బందులకు పరిహారాలు వివరించబడ్డాయి. ఈరోజు మనం మేషరాశిలో జన్మించిన వారికి 2026 సెప్టెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ ఆరోగ్యము, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలు, విద్యారంగము మరియు ఉద్యోగ వ్యాపారాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా అత్యంత సమగ్రంగా వివరంగా తెలుసుకుందాం. కుండలి గ్రహాల కదలికలు మీకు పూర్తిగా అర్థం కాకపోయినా పర్వాలేదు. వాటి కదలికల గురించి విన్నప్పుడు ఒక్కోసారి మనసులో ఆ గ్రహాలకు నమస్కరించుకోండి. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కొంతవరకు తగ్గుతాయి. ఈ నెల ప్రారంభంలో ఆకాశంలో రూపుదిద్దుకున్న గ్రహకూటమి మేషరాశి వారికి చాలా కీలకమైన సూచనలను అందిస్తోంది. మొదటి ఇల్లు మీ రాశాధిపతి అయిన కుజుడు మరియు రాహువు సంచరిస్తున్నారు. రెండవ ఇల్లు ధన కుటుంబ స్థానము, శనిదేవుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. మూడవ ఇల్లు ధైర్య పరాక్రమ స్థానము, ఈ ఇంట్లో ప్రస్తుతము ఏ గ్రహాలు సంచరించడం లేదు. నాలుగవ ఇల్లు సుఖ మాతృత్వ స్థానము, దేవగురు బృహస్పతి చతుర్థ స్థానంలో అత్యున్నతమైన ఉచ్చస్థితిలో నెలకొని ఉన్నాడు. ఐదవ ఇల్లు పంచమ సంతాన పూర్వ పుణ్యస్థానం. పంచమ స్థానంలో ఒకేసారి సూర్యుడు, బుధుడు మరియు కేతువుల సంయోగ కలయిక ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మరియు కేతువులు ఈ కలయికను సూర్యకేతు గ్రహణ యోగంగా పరిగణిస్తారు. ఆరవ ఇల్లు శత్రు రోగ స్థానము, శుక్రుడు ప్రారంభ స్థానంలో నీచస్థితిలో ఉన్నప్పటికీ ఇది చాలా తాత్కాలికమైనది. సెప్టెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన వెంటనే శుక్రుడు తన స్థానాన్ని మార్చుకొని స్వస్థానమైన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. 7వ, 8వ, 9వ ఇల్లు శుక్రుడి రాశి మార్పు తర్వాత 7వ ఇల్లు బలపడుతుంది. మిగతా స్థానాలలో గ్రహణ సంచారము అనుకూలంగా ఉంటుంది. 10వ ఇల్లు కర్మస్థానము, ఈ ఇంట్లో ఏ గ్రహ సంచారము లేదు. 11వ ఇల్లు లాభస్థానము, ఈ స్థానము శుభగ్రహాల దృష్టిచే అనుకూలంగా మారనుంది. 12వ ఇల్లు వ్యయస్థానము, చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల సంచారం ఉన్నందున శుక్రుడి రాశి మార్పు తర్వాత మీ పనులన్నీ అనుకూలంగా మారుతాయి. ఆరోగ్య ఫలాలు. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని ఊరిక అనలేదు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏ పనైనా ఉత్సాహంగా చేయగలరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో మేషరాశి వారికి పెద్ద తరహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ సంభవించవు. నెల ప్రారంభంలో లగ్నంలో ఉన్న కుజరాహు ప్రభావం మరియు పంచమంలో ఉన్న గ్రహణయోగం వల్ల శారీరక వేడి, తలనొప్పి లేదా కడుపుకు సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కానీ నెల గడుస్తున్న కొద్దీ మరియు శుక్రుడి అనుకూల మార్పు వల్ల ఈ చిన్నపాటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయి మీ శరీరంలో నూతన శక్తి, ఉత్సాహము నిండి పైకి ఆసక్తి పెరుగుతుంది. కుటుంబం సంబంధాలు. రాశి చక్రంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడనగానే సంబంధాలలో ఒత్తిడి వస్తుందనేమోనని కంగారు పడాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుండి శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశిలోకి ప్రవేశించడంతో మీ దాంపత్య జీవితము, కుటుంబ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. మీ భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు. చదువుకునే విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నెల ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. 4వ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ప్రశాంతత మరియు ఏకాగ్రత పెరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి, ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మరియు రాత పరీక్షలు రాసేవారికి ఈ నెల అత్యంత ప్రధానమైన ఫలితాలను ఇస్తుంది. విద్యారంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి సమాజంలో మరియు విద్యా సంస్థల్లో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారం. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రంగానికి సంబంధించి ఈ నెల మీ జీవితంలో గొప్ప పురోగతిని సూచిస్తుంది. వ్యాపారస్తులు ప్రస్తుతము వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు
లేదా నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరి అయిన సమయం. ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తుంటే సెప్టెంబర్ 2 తర్వాత గ్రహాల మద్దతు లభించి అనుకూలమైన వార్తలు వింటారు. శని ప్రభావం 2వ ఇంట్లో ఉన్న శని ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు. దీనివల్ల పనుల వేగంలో కొద్దిగా మందకొడితనం రావచ్చు. కొన్ని పనులు త్వరగా పూర్తి కాకుండా ఆలస్యం కావచ్చు. జాగ్రత్త! శని వక్రగత మరియు లగ్న ప్రభావం వల్ల కోపము లేదా నిర్లక్ష్యం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీ పనులను వాయిదా వేయకుండా నిరంతరము శ్రమించాలి. పనులు కాస్త ఆలస్యమైన విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మరియు సంపద. ఆర్థిక కోణంలో పరిశీలిస్తే సెప్టెంబర్ నెల మీకు అనుకూలమైన ధనయోగాన్ని అందిస్తోంది. వివిధ మార్గాల నుండి ధనాదాయము పెరుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అయితే ఆదాయంతో పాటు ఇంట్లో జరిగే ధార్మిక శుభకార్యాల కోసం ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు, వాహన యోగం. చతుర్థంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున కొత్త ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకునే వారికి, అలాగే నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల గ్రహబలం చాలా బాగుంది. మీ భోగభాగ్యాలు, సౌకర్యాలు పెరగడమే కాకుండా సమాజంలో మీ హోదా మరియు కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఈ నెలలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: సహనం వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అతిగా ఉత్సాహపడకుండా లేదా కోపపడకుండా ఏ పనినైనా ఆలోచించి ప్రశాంతంగా చేయండి. కుటుంబ సంబంధాలు. కుటుంబంలో ముఖ్యంగా తల్లిగారితో మరియు తోబుట్టిన సోదరులతో ఎలాంటి మనస్పర్ధాలు, అనవసర వాదనలు రాకుండా జాగ్రత్త పడండి. జూదానికి దూరం. ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదే అయినప్పటికీ స్టాక్ మార్కెట్, షేర్లు, లాటరీలు, జూదం లేదా స్పెక్యులేషన్ ట్రేడింగ్ వంటి అధిక ప్రమాదకర విషయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దాంపత్య జీవితం. దాంపత్య జీవితంలో చిన్న విషయాలకు పట్టింపులకు పోకుండా భాగస్వామితో సత్సంబంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక పరిహారాలు. ఈ నెలలో గ్రహాల వ్యతిరేక ప్రభావాలు తొలగిపోవడానికి మరియు కార్యసిద్ధి కలగడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా మరియు శివ చాలీసా పఠించండి. దీనివల్ల మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మీ వ్యక్తిగత జాతక వివరాల కొరకు astrology.comలో రిజిస్టర్ అయ్యి ఉచితంగా సమాధానాలను పొందండి.